మీడియా మిత్రులకు నా వాయిస్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే, ఈరోజు విపత్కర పరిస్థితులు టీఎస్ఆర్టీసీ సంస్థలో ఏర్పడినాయి. దీనికన్నిటికీ కొన్ని కారణాలు కూడా మేము ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ యూనియన్ తరఫున గవర్నమెంట్ లెవెల్లో మేనేజ్మెంట్ లెవెల్లో తెలియపరచడం అయింది. ఉన్నాయంటే మేనేజరియల్ పాలసీలో ఉన్న లోపభూయిష్టమైన పాలసీలు. ఆ పాలసీల వలన ఈరోజు బాండ్ల పేపర్ డబ్బులు గవర్నమెంట్ సీఎం గారు పెద్ద హృదయంతో ఇచ్చిన ఈరోజు వరకు కార్మికులకు చెల్లించబడలే. చాలా శోచనీయం. ఎందుకంటే అటు పెద్ద కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని మేము టీఎస్ఆర్టీసీ యావత్ కార్మికులు ఆహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము. గత ప్రభుత్వము తుంగలో తొక్కిన మన ఆర్టీసీ సంస్థను ఉద్ధరిస్తారని ఆ సదుద్దేశంతో మేము దీన్ని గెలిపించినాము. మరి నా సంపూర్ణమైన సహకారం మన రేవంత్ రెడ్డి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఇస్తూనే ఉన్నారు. మాకు బాండ్ పేపర్ల డబ్బులు 280 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. మిగతావి కూడా ఆయన ఏ విధంగా చేయాలో ఆర్టీసీ అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్నాడు. నేను ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆ డబ్బులు మరి ఇంతవరకు రాలేదంటే ఎవరు అసమర్థులు, ఎవరి అసమర్థత? మరి దుబారా ఖర్చుల కోసం కొన్ని కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. మరి ఆ విధంగా మేము దాన్ని ఒకవేళ ఏలెత్తి పాయింట్అవుట్ చేస్తే మా కార్మికుల మీద హరాస్మెంట్ మొదలవుతున్నది. నోరు కూడా మెదపొద్దు, యూనియన్లు మాట్లాడొద్దని గత ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పుడు మేనేజ్ డైరెక్టర్ కూడా అలాగే చేస్తున్నారు. దీనికి అసలు కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు ఇంత దుబారా ఖర్చులు చేస్తున్నారు? ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు వ్యక్తపడుతున్నారు? ఏం పాలసీలు ఉన్నాయి? అసలు ఇటువంటి పాలసీలన్నీ దానివల్ల కష్టపడి 20 కోట్ల రూపాయలు రోజుకు మన ఆర్టీసీ కార్మికులు కష్టపడి సంపాదిస్తుంటే ఏమవుతున్నాయి డబ్బులు అవి? మరి దానికి ఏమైనా లెక్కపత్రాలు ఉన్నాయా? మరి ఇవన్నీ ఏదో చేద్దాం. లాస్ట్ టైం ఏమైనా ఒక నల్ సాఫ్ట్ కంపెనీ అని ఒక సాఫ్ట్వేర్ను పెట్టారు. గతంలో టీఎంఎస్ను, ఇంకో టీఎంఎస్ను, టీపీఎస్ అందరూ పెట్టారు. కానీ ఇప్పుడు దాంట్లో ఇదేంతో లాభం లేదని కోట్ల రూపాయలు, అంటే 33-34 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడుతున్నారు. అంటే దాని యొక్క ఛార్జెస్ అన్నమాట. అది మార్చి 31కి అవుతుంది. ఇప్పుడు 34 ఎవరు చేయమన్నారు? మా కార్మికుల డబ్బంతా ఈ విధంగా వృధా చేస్తున్నారు. ఏమవుతున్నది? అసలు అడిగిన వాడు నోరు కట్టేస్తారా? ఇప్పుడు బంగ్లాలు పెట్టారు. ఖాళీ బంగ్లాలు ఎందుకు పెట్టారు? లీజ్కి ఇచ్చి తీసుకోవచ్చు కదా. ఖాళీ స్థలాలు పెట్టారు. యూనియన్ పాయింట్అవుట్ చేస్తున్న కొద్దీ ఇప్పుడు టెండర్లు అంటున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలే మేనేజ్మెంట్ దగ్గర. మరి ఆర్టీసీ అధికారులు కూడా కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. మరి అంతా అప్పుడు పోలీస్ రాజ్యం అయిపోతే పోలీస్ వాళ్ళంతా ఇక్కడ డామినేట్ చేస్తారు. రేపు ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎందుకు పెట్టుకో అంతా పోలీస్ వాళ్ళతో డామినేట్ చేద్దాం. నేను చెప్పానంటే మేము వ్యతిరేకం కాము. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మోతాదులు అయితే మేము కష్టపడుతున్నామో అంత అభివృద్ధి జరగాల. ఇంకోటి 2 పే స్కేల్ రాలే. 2017 ఒకటి, 2021 ఒకటి, ఇంకా వస్తున్నది. 2 స్కేల్స్ కూడా ఎంతవరకు రాలే. గతం ఎప్పుడు జరగలే. ఏం పద్ధతి ఇది? జీతాలు లేవు, జీతాలు సక్రమంగా రాలే, బాండ్ల పేపర్లు రాలే, డిఏ ఇచ్చారు, డిఏస్ రాలే, ఆర్థికంగా ఏది రాలే. లీవ్ పడితే లీవ్, ఇంట్లో చనిపోయినా లీవ్ ఇవ్వద్దు, డ్యూటీలు కఠినంగా పెట్టారు, అందరూ చనిపోతున్నారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విధంగా చేసి ఏం లాభం? ఆర్టీసీలో 54,000 నుంచి 43,000కి వచ్చింది. మరి మొత్తం పని భారం వీళ్ళ మీద పడిందా? మరి ఇప్పుడు మాట్లాడితే ఎందుకు దుబారా ఖర్చులు? పర్చేస్ పాలసీలు ఏంది మీది?
ఉన్న ఒక ఐటమ్ ఉందంటే దుబారా అదే ఐటమ్ కొనాలా. ఒక స్టాండర్డ్ పాలసీ ఏమైనా పెట్టారా? సివిల్ వర్క్లో ఏమైనా పాలసీ ఉన్నాయా? మరి అనవసరం బంగ్లాలు ఎందుకు కట్టారు? గజిబౌలిలో అంత పెద్ద బంగ్లా క్యాంప్ ఆఫీస్ అవసరం ఏముండేనండి? అంత అవసరం ఏముండే? ఈ బస్ భవన్ సరిపోదా? 12 పాత ఆఫీస్ ఉన్నప్పుడు బస్ భవన్ కట్టి 12 సంవత్సరాలు దాన్ని వెకెంట్ పెట్టారు. అప్పుడే మేము అన్నాం 12 కోట్లు పెట్టి బస్ భవన్ ఎందుకు వెకెంట్ పెట్టారు? ఇక్కడ పాత ఆఫీస్ను మళ్ళీ మేము అడగగా పాత ఆఫీసు పెట్టేసి ఇప్పుడు కొత్త ఆఫీస్ బస్ భవన్. ఇప్పుడు బస్ భవన్ కూడా పక్కనే పెట్టి బస్ భవన్ తర్వాత ఇప్పుడు మన గచ్చిబౌలిలో క్యాంప్ ఆఫీస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మేము ఇవన్నీ అడుగుతున్నాం ఎందుకంటే మన్నించాలా. కార్మికులు కష్టపడి అలా వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు. మేమైతే ఆగలేమండి. నేను సీనియర్ లీడర్ను. గత ప్రభుత్వం ఎంజాయ్ చేసిన. ఏది ఏమైనా కూడా ఒక ఆర్టీసీ సంస్థ బతకాల.